సాధారణంగా మనము ఈ యొక్క ఎంగేజ్మెంట్ ని అవర్స్ లో కొలుస్తామన్నమాట. ఇండియాలో యావరేజ్ ఎంగేజ్మెంట్ 1.5 to 2 hours మధ్యలో ఉంది. కానీ థండర్ ప్లస్ యావరేజ్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉందంటే మినిమమే 3 hours ఉంది. అంటే రెగ్యులర్ ఎంగేజ్మెంట్ తో కంపేర్ చేసుకుంటే 100% మోర్ డబుల్ ఉందన్నమాట. సో ఆ రకంగా మన దగ్గర ఫ్రాంచైజీ పెట్టిన వాళ్ళకి కానీ లేదా మన కంపెనీ ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ ఎనర్జీ డిస్పెన్సేషన్ ప్రాఫిటబిలిటీ రెవెన్యూలో పెద్దగా వరి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఫ్రాంచైజీ అన్నారు, కరెక్ట్. థండర్ ప్లస్ ఫ్రాంచైజీస్ ఉన్నాయా? కరెక్ట్. సో ఒక 1 month బ్యాక్ అనుకుంటా మీరు వచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు. ఏంటి అరే ఇదేదో సికింద్రాబాద్లో బాగుందని. దానికి ఇంచుమించు 2 million వ్యూస్, కొన్ని వేల ఫోన్ కాల్స్ మాకు వచ్చినాయి. అలా వచ్చిన ఫోన్ కాల్స్లోంచి ఒక వ్యక్తి నాకు థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ అంటే అది మాట్లాడి తీసుకొచ్చినటువంటి ఛార్జింగ్ స్టేషనే ఈ నెక్లెస్ రోడ్లో చేస్తున్నాడు ఛార్జింగ్ స్టేషన్. ఈ విజయంలో మీ భాగస్వామ్యం, సుమన్ టీవీ భాగస్వామ్యం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఇంతవరకు నాకు చెప్పలేదు మీరు. బట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి అతను ఏమంటున్నారు, ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం ఎలా ఉంది? మన దగ్గర ఫ్రాంచైజీ ఛార్జింగ్ స్టేషన్ అంటే చాలా సింపుల్.